ఒళ్ళో తల పెట్టుకుని నాన్న ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని చెల్లి చెప్పే కబుర్లు వినే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నానమ్మా. అమృత మాట్లాడింది. మా అమ్మ నన్ను పిలిచింది. ఎలా ఉన్నావురా? ఈ మాట చాలా బా నాకు మళ్ళీ ఊపిరి వచ్చినట్లు అయింది. అక్కతో నేను మాట్లాడతానమ్మా. హలో అక్క, నేను నందిని. నందిని, ఎలా ఉన్నావురా? బావున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? మీరు నాతో లేరన్న బాధ తప్ప నేను బాగానే ఉన్నానురా. ఇప్పుడు అమ్మ నాన్నకు మన ఇద్దరు తరపున నువ్వే వాళ్ళకి తోడుగా ఉండాలి. వాళ్ళని బాగా చూసుకోవాలరా. అలాగే అక్క, కానీ నువ్వు కూడా త్వరలో మాతో కలిసిపోతావులే. సరే సరే, ఫోన్ పెట్టే, మళ్ళీ మీ నాన్నగారు వస్తే ఊరుకోరు. అలాగే అక్క, ఉంటానక్క. ఫోన్ పెట్టేశారు. ఆ దేవుడు నాకు మా వాళ్ళని దూరం చేసిన మీలాంటి మంచి ఫ్రెండ్ని నాకు తోడుగా చూపించాడు. మా అమ్మ చెల్లితో మాట్లాడేలా చేసిన మీకు చాలా థ్యాంక్స్ అండి. చచ్చా, మనలో మనకు థ్యాంక్స్ ఏంటండి? ఇప్పుడు మీకు దూరమైన మీ వాళ్ళు ఏదో ఒక రోజు అమృత మా కూతురని గొప్పగా చెప్పుకునే రోజు తప్పకుండా వస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు తప్పకుండా వస్తుంది చూడండి. ఇది నువ్వు ఇలా ఎప్పుడు చిరునవ్వుతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. హ్యాపీగా కూర్చొని చదువుకో. ఈరోజు నా మనసు చాలా తృప్తిగా ఉంది. అది నీ వల్లే జరిగింది.
నువ్వు వద్దన్నా నీకు చాలా థ్యాంక్స్ సాగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూతురుతో పరాయి ఆడపిల్లతో మాట్లాడిన దానికంటే తక్కువగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదు. అక్క ఫోన్లో కానీ ఎదురుగా కానీ మనతో మాట్లాడిన ప్రతిసారి తన తప్పు లేదని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందమ్మా. కానీ మనం వినటం లేదు. నిజంగా అక్క తప్పు చేస్తుండకపోవచ్చు కదా. మరి తప్పు నేను చేశానా? తల్లి కూతురు ఇద్దరు మీటింగ్ పెట్టి అమృత గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకో చెప్పండి. అది అమృత ఫోన్ చేసిందండి. మీరు మాట్లాడారా? చెప్పు, మాట్లాడావా? అమ్మ మాట్లాడలేదు. అక్కే ఏదో చాలాసేపు మాట్లాడింది. నేను అడుగుతుంది మీ అమ్మని. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? పో లోపలికి. అది నేను అమృతతో ఏమీ మాట్లాడలేదండి. అదే అరగంట సేపు దాని ఆవేదన చెప్పుకుంటూ ఉంటే నేను ఒకే ఒక్క మాట బాగున్నావా అని మాత్రమే అడిగానండి. దానికంటే మహారాణి లాగుంది. అలా అని మనం అనుకుంటే సరిపోతుందా? మనకు దూరమై అమృత నరకం అనుభవిస్తున్నానని చెప్పుకుని ఏడ్చిందండి. అమ్మా, నాతో ఒక్కసారి మాట్లాడమ్మా అని అమృత బతిమాలుతుంటే తల్లి మనసు కదా, ఆగలేక బాగున్నావా అని ఒకే ఒక్క మాట మాత్రమే మాట్లాడానండి. కాసేపు అమృత చేసిన తప్పు పక్కన పెడితే దాన్ని దూరం చేసుకుని మనం కూడా తప్పు చేస్తున్నామేమోననిపిస్తోందండి. కరెక్ట్ అమ్మా. అమృత విషయంలో మనం ఏ తప్పు చేయటం లేదు. మీరు ఇంట్లో కూర్చొని అమృత మాటలు విని మోసపోతున్నారు. కానీ మీరు కూడా నేను అమృతం చూసే పరిస్థితిలో చూసుంటే ఈ రోజు మీరు అమృత గురించి ఇలా మాట్లాడేవారు కాదు. నేను అమృతాన్ని ఏ తండ్రి తన కూతురు చూడకూడని స్థితిలో చూశానే, ఆ విషయం కూడా మీకు చెప్తాను వినండి. మీరు అమృత అంటే నాకు ఇష్టం లేనట్టు, నేనేదో కర్కోటకని అన్నట్టు మాట్లాడుతున్నారే. మన ఇంట్లో అందరికంటే అమృత అంటేనే నాకు ఇష్టమని మీ అందరికీ తెలుసు కదా. అమృత పుట్టినప్పుడు చనిపోయిన మా అమ్మ పుట్టిందనుకుని ఆనందపడిపోయానే. అమృత ఈ ఇంట్లో తప్పటడుగులు వేస్తున్నప్పుడు మన ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతుందని మురిసిపోయానే. అమృత స్కూల్లో జాయిన్ అయ్యి బాగా చదువుతుందని తెలిసినప్పుడు అమృత సరస్వతి లక్ష్మీదేవి కలిసిన దేవతలా కనిపించేదే. ఆ రోజు నుండి అమృతలో ప్రతి కథలిక గొప్పగానే ఉంది. తను ఆడినా, పాడినా, నవ్వినా, ఏడ్చినా
అన్నీ నాకు ఎంతో ఇష్టంగా ఉండేవే. అలాంటి ఇష్టం ఇప్పుడు ఏమైందో చెప్పు. అమృత అంటే నాలో ఇంత ద్వేషం ఎందుకు ఏర్పడింది చెప్పు. ఏమన్నావు లక్ష్మి? అమృతతో ఫోన్లో పరాయి ఆడపిల్లతో కూడా మాట్లాడినట్టు మాట్లాడలేదు అన్నావు కదా. అమృత పరాయి అయితే అది చేసిన తప్పులని చూసిన నేను కూడా ఏమ్మా బాగున్నావా అని పలకరించేవాడిని. కానీ నాకు అమృత అలా కాదే, నా ప్రాణం కంటే ఎక్కువ. పోయిన ప్రాణంతో మాట్లాడగలమా చెప్పండి? నేను ఆడపిల్లల కన్నా తండ్రిని కానీ కసాయవాడిని కాదే. కానీ నేను అమృత విషయంలో ఇంత కఠినంగా ఉండటానికి కారణం అమృత చేసిన పనుల వల్ల నా మనసు బండరాయిలాగా మారిపోయిందే. దయచేసి మీరు ఆ బండను కూడా పగలగొట్టే ప్రయత్నం చేయకండి. హాయ్ సాగర్. హాయ్. ఎక్కడికి రా? ఏంట్రా వారం రోజుల్లో అమృతని అవుట్ హౌస్కి తీసుకెళ్తానన్నావు, అసలు కనిపించడమే మానేసావు, మర్చిపోయావా? ఏరా నీకు అమృత గొడవ తప్ప వేరే పనేం లేదా? 15 రోజుల్లో రూమ్ ఖాళీ చేయమని ఓనర్ వార్నింగ్. దీనికన్నా పెద్ద గొడవే ఉంది నాకు. రేయ్ ఈ గొడవలన్నింటినీ ఇంకో 24 అవర్స్లో సెటరేట్ చేయబోతున్నాను, కంగారు పడకు. ఏం చేస్తున్నావురా? రేపు రేణుకని పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు విన్నది నిజమే, రేపే పెళ్ళి. అదేంట్రా వారం రోజుల్లో తనేదో కండిషన్ పెట్టిందన్నా? కండిషన్ పెడితే కంగారు పడే క్యారెక్టర్ కాదు నాది. అంటే నువ్వు చెప్తుంది నిజమేనా? అవును. మరి పెళ్లి విషయం రేణుకకి తెలుసా? తెలిసి చేసుకోవడానికి ఇదేం బాజా బజింత్రుల పెళ్లి కాదు, దొంగ పెళ్లి. దొంగ పెళ్ళ అంటే మళ్ళీ కిడ్నాప్ చేయబోతున్నావా? ఈసారి నో కిడ్నాప్స్, నో టెన్షన్స్, ఓన్లీ మైండ్ గేమ్, ఆ మీడియా గేమ్. అంటే ఏం చేయబోతున్నావురా? చెప్పను, సస్పెన్స్. రేపు ఉదయం న్యూస్ చూడు, నా పేరు రేణు పేరు ఫ్లాష్ న్యూస్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. రే నువ్వేమైనా చేయగలవు, నీకంత టాలెంట్ ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించరా. ఇంతకు ముందంటే నీ లవ్ స్టోరీ విషయం నీకు నాకు తప్ప బయట ఎవరికి తెలియదు. మనం ఏం చేసామో అసలు ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ దానివల్ల అమృతగా ఎఫెక్ట్ అయిందనుకో, కానీ ఈరోజు నువ్వు రేణుకుని ప్రేమిస్తున్నావని గంగాధరానికి తెలుసు. నీ మీద ఖచ్చితంగా ఒక కన్నేసి నువ్వేం చేస్తున్నావని కనిపెట్టుకుని ఉంటాడు. నీకే ఎన్ని తెలివితేటలుంటే ఆయనకి ఎన్ని ఉండాలి? నాకు తెలిసి మీ ప్రేమ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన నెట్వర్క్ చాలా పెద్దది, నువ్వు దొరికిపోతావు. రేణుకి నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తోంది. తను చెప్పినట్టు నువ్వు ఏదైనా చేసి ఇంప్రెస్ చేస్తే తను నీకోసం ఏదైనా చేయగలరా. అంతేగాని ఇలాంటి ఐడియాలతో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తే అది నీ ప్రాణానికి ప్రమాదం రా. నా మాట వినరా. రేయ్ క్లోజ్ ఫ్రెండ్ కదా అని చెప్తే ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తావేంట్రా? డిస్కరేజ్ చేయడం కాదురా, నీ మంచి కోసం చెప్తున్నాను. మీడియా గేమ్ మైండ్ గేమ్ అంటున్నావు. తేడా వస్తే క్షణాల్లో గంగాధరానికి తెలిసిపోతుంది. పొలిటికల్ లీడర్స్ గురించి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు బాగా తెలుసు. థ్యాంక్స్ సాగర్, ఫ్రెండ్గా నీ మనసులో మాట చెప్పావు. నా గురించి ఇంత బాధ్యతగా ఆలోచించావు కదా, మరి ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చుగా. ఈ పెళ్ళికి మన ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, క్లోజ్ ఫ్రెండ్వి నువ్వు కూడా వస్తే నాకు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది. నీకు దానవరా బాబు, ప్రపంచంలో ఎవరికైనా ఫ్రెండ్గా ఉండొచ్చు, కానీ ప్రేమలో పడ్డవాడికి మాత్రం ఫ్రెండ్గా ఉండకూడదు. ఆల్రెడీ ఒకసారి నీ కిడ్నాప్ ప్లాన్కి సహకరించి నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నానో నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేసి ఇంకో సమస్య తెచ్చుకోలేను కదా. అందుకే హెల్ప్ చేయలేనప్పుడు వెధవ సలహాలు ఇవ్వకు, ఇర్రిటేటింగ్గా ఉంటుంది. అయినా అదేదో నువ్వే ఢిల్లీ వెళ్ళి గంగాధరానికి ప్లాన్ అంతా చెప్పి పెళ్ళి ఆఫ్ చేస్తున్నట్టు ఇది జరగదు రిస్క్ అని చెప్తావేంట్రా? నేనెందుకు చెప్తాను? నాకు అవసరం లేదు. రిస్క్ నీది, రిజల్ట్ నీది, ఇందులో నాకేంటి సంబంధం? థ్యాంక్స్, బాయ్. రే
నేను ఢిల్లీ వెళ్ళి చెప్పనవసరం లేదు. నువ్వు చేస్తున్నది మంచి పని కాదు, నీచమైన పని. ఆపడం నా వల్ల కాకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడేం చేయాలో ఆయనకు బాగా తెలుసు. దేవుడా, వీడింతేనా? వీడిని మార్చలేవా? దేవుడా, నాకేంటి టెన్షన్? ఇప్పుడు నేనేం చేయను? నిన్ను పెళ్లి చేసుకోవడానికి వికాస్ దారుణంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్తే రేణుక నమ్మట్లేదు, పైగా నన్ను మెంటల్ అంటోంది. ఇప్పుడు ఏం చేయను? ఏదో ఒకటి చేయాలి, లేకపోతే రేణుక ప్రాబ్లంలో పడిపోతుంది. వికాస్ మాయల నుంచి రేణుకను ఎలాగోలా తప్పించాలి. ఏం చేయాలి? రేణుక ఇంటికి ఫోన్ చేసి గంగాధరం అంకుల్కి చెప్పేస్తే? ఎస్, నంబర్ కూడా ఉంది. క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే ఈ విషయం అంకుల్కి చెప్పేయాలి. ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేయరేంటి? సత్యం, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. వస్తున్నాను సార్. హలో హలో, ఇది ఎంపీ గంగాధరం గారి ఇల్లేనా అండి? అవును. నేను గంగాధరం గారితో మాట్లాడాలి. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడటం కుదరదు, ముందు నాకు చెప్పండి. మీరెవరు? ఆయన పిఏని. ఇంతకీ మీరెవరు? మీ పేరేంటి? నా గురించి మీకెందుకు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. అలాగేనమ్మా, నేను కాదన్ను, కానీ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో ముందు చెప్పండి. మీ గురించి ఆయనకు చెప్పాలి కదా. హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. నా పేరు ఆకాశ సీతక్క. వాట్? సీతక్క? అవును, ఆకాశ సీతక్కనే. అక్కనంటున్నా? నువ్వు నక్సలైట్వా? ఏమయ్యా, అక్క అన్న అంటే నక్సలైటేనా? మనకి బాగా కావాల్సిన వారికి ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిందనుకో, ఏం చేస్తాం? మీకు ఇలా జరుగుతుందని ఉత్తరం రాసి చివర్లో ఆకాశ రామన్న అని రాస్తాం. అవును, రాస్తారు. అలాగే నేను అమ్మాయిని కాబట్టి ఆకాశ సీతక్క అన్నాను. ఓ, అర్థమైంది. ఎంతకీ ప్రమాదం అంటున్నా ఎవరికి? గంగాధరం గారి కూతురు రేణుక వికాస్ అనే అబ్బాయిని ప్రేమించింది. ప్రేమిస్తే? వాళ్ళిద్దరు రేపు గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయం వెంటనే గంగాధరం గారితో చెప్పండి. ఇట్లు మీ ఆకాశ సీతక్క.